అన్నాడు, ఒక మాట చెప్పాడు, ఇవే కాదు నీ మనో సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తానన్నాడు. వచ్చినోడు ఎక్కడ కూర్చున్నాడు చూడు. వాళ్ళ నాన్న ఇంజనీర్, రైల్వే ఇంజనీర్. ఆ పిల్లోడు ఎక్కడ కూర్చున్నాడు చూడండి. దేవుడు నా సూత్రం. రాత్రి నేను పాస్ట్ గారు వచ్చాడు, బాగా చెబుతారు వాక్యం అని మేము మా పిల్లలు చెప్పుకుని గబగబా పైకి వచ్చేసాం. 2 పాటలు నేను పాడిన తర్వాత నా కాళ్ళు అసలు పనిచేయట్లా. పనిచేయక నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. తర్వాత ప్రార్థన చేసుకున్న ప్రభా నీకు స్తోత్రం అని. సరే ఇవే కదయ్యా మరి మీటింగుల విషయం, పిల్లడు ఒక్కడే తిప్పులు పడుతున్నాడు, నా వల్ల ఇంక ప్రార్థనే కదా అని తెల్లవారు ప్రార్థన చేసుకున్నాను. వాళ్ళిద్దరూ నా దగ్గర కూర్చున్నారు, కొబ్బరి నూనె రాసి వెళ్ళిపోయారు. ఉదయాన్నే నేను అన్నా మా గోడలతోటమ్మా నేను వస్తాను హాస్పిటల్కి, నన్ను తీసుకెళ్ళమ్మా అంటే 2 3 తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత షుగర్ బాగా ఎక్కువ ఉంది. నేను 300 400 షుగర్ మీదైనా ఒంటికి ఎక్కడికైనా వెళ్ళిపోతా, భయపడి. ఈ కాళ్ళు అయితే ఎప్పుడైతే పనిచేయలేదు నేను భయపడిపోయాను. అక్కడ నర్సు పిల్లలు అందరూ చాలా మీటింగ్ అయితే ఏంటో వాళ్ళు వచ్చా అంటారు. ఎందుకంటే ఈరోజు నేను ఇప్పుడు వరకు కూడా నేనేమి తీసుకున్న బాగా నీరసంగానే ఉన్నాను, కానీ ప్రార్థనలు కూడా వద్దాను రావాలనుకున్నాను. దేవుడు ఇక్కడికి రప్పించాడు. దేవుడి స్తోత్రం. మరి మీరందరూ మా కోసం ప్రార్థన చేయండి, మీ అందరి కోసం మేము ప్రార్థన చేద్దాం. ఇంత ప్రయాసపడి యవనస్తులైన బిడ్డలు పాస్ గారు మరి ఇంతగా వచ్చినందుకు మీ అందరికీ మేము చాలా రుణస్తురాలి. మీరు ఇప్పుడే కాదు, మీ సొంత ఇళ్ళే రావచ్చు, మీ సొంత ఇల్లు నేను నమ్మలే. అందుకని అందరూ దేవుని పనిలో ముందుకు సాగండి. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో చక్కటి సాక్ష్యం తల్లి గారు మరి నిజంగా చెప్పాల్సి వస్తే ఈ రోజున దేవుడు ఆ స్థితిలో ఉండడానికి కారణం అమ్మగారు చేసిన ప్రార్థన. నాతో ఎప్పుడు దేవుడు కలిసినా చెప్తూ ఉంటాడు. మా అమ్మ ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటుంది పాస్టర్ గారు అని. జాన్ వెస్లీ తల్లికి 10 మంది పిల్లలట. ఆమె ప్రతిరోజు రాత్రి నిద్రపోయేది కదట, ఉదయం పనికెళ్ళేదట. రాత్రంతా తన బిడ్డల మీద చేతులుంచి ప్రార్థన చేసేదట. ప్రభా నా బిడ్డల్ని రైతులుగా చేయి అని రాత్రులు నిద్రపోకుండా పిల్లల కొరకు ప్రార్థన చేసేదట. మరి జాన్ వెస్లీ ఒక గొప్ప అద్భుతమైనటువంటి మిషనరీగా అనేక లక్షలాది మంది ఆత్మల ప్రభు కొరకు సంపాదించారు. దేవునికి స్తోత్రం. మరి అమ్మగారు చేసిన ప్రార్థనలో నేడుదనన్న దైవజనుడు డేవిడ్ గారిని సేవకునిగా మీ మధ్యన నిలబెట్టింది. అయితే నగర్లో ఒక గొప్ప పరిచర్యగా ఈ పరిచర్య మార్చబడాలని అనేక ఆత్మలు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు దేవుని సంఘంలో చేర్చబడాలని దైవజనుడిగా కోరుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం తీసి చదవండి త్వరగా. చదవరా త్వరగా తీసి చదవాలి. సరే. మరియు యెహోవా రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. క్రైస్తవుల చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి మీ కొందనాలు ఈ యొక్క శ్రేష్టమైన మంచి సమయంలో నీ యొక్క బిడ్డల ముందు అల్పుడైన దాసు నిలబెట్టినందుకు నీ కొందనాలు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్య భాగంలో నుంచి మీ బిడ్డలతో మీరు స్పష్టంగా మాట్లాడండి. మీరు మాట్లాడితే మా జీవితాలకి మేలు కలుగుతుంది నాయన. నీ స్వరాన్ని
మాకు వినిపింప చేయమని మీరే దేవా, ఈ మైక్ శబ్దం ద్వారా నీ మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో నీ గొప్ప కార్యములను మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ రాత్రి నీ సన్నిధి మా మధ్యన ఉంచి మహిమ పొందమని యేసు దివ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కొన్ని నిమిషాలు, ఇప్పటికే 10 నిమిషాల దాకా 10 అయిపోయింది. నేను వాక్యం మొదలెట్టినట్టు కన్యాసం 3 గంటలు వాక్యం చెప్తాను. మరి మీరు వింటానంటే ఎంతసేపు అంటే అంతసేపు నేనేం చెప్పగలను మీకు. అసలు మీ మొక్కలు అప్పుడే ఇదేంట్రా బాబు ఎక్కడో నర్సాపూర్ నుంచి వచ్చేటట్టు 3 గంటలు చెప్పేటట్టు అన్నట్టుగా పెట్టారు. శ్రద్ధగా మీరు వింటే చాలా త్వరగా ఒక అరగంటలో ఏం చేస్తాను, కొంచెం శ్రద్ధగా అటు ఇటు మీరు పెట్టారనుకో మొక్కలు ఏమైపోతుంది, సమయం ఎక్కువైపోతుంది. కాబట్టి అది మీ చేతిలో ఉంది. అది మీరే జాగ్రత్తగా చూసుకొని దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడండి. ఒక ఆయనకి బొమ్మలంటే చాలా ఇష్టం. బొమ్మలంటే చాలా ఇష్టం. ఆయనకి నచ్చిన బొమ్మల్లా కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. ఒకరోజు ఒక బొమ్మల కొట్టుకు వెళ్ళాడట. బొమ్మల కొట్టుకు వెళ్ళి అతను అక్కడ ఉన్నటువంటి బొమ్మలన్నీ పరిశీలన చేస్తున్నాడట. అక్కడ ఒక 3 బొమ్మలు పెట్టబడ్డాయి. 3 బొమ్మలు ఉన్నాయి. ఆ 3 బొమ్మల దగ్గరికి వచ్చాడు. ఒకటి నాకలాగా ఎత్తుగా పెద్ద బొమ్మ ఉంది. దాని మెడలో ఒక ట్యాగ్ ఉంది. దీని ఖరీదు 500 రూపాయలని. ఎంత మాట్లాడాలి మీరు? 500 రూపాయలని. దాని పక్కనే దీనికంటే ఒక చిన్న బొమ్మ ఉంది. దాని మెడలో కూడా ఒక ట్యాగ్ ఉంది. దాని ఖరీదు 1000 రూపాయలని ఉంది. ఓహో, ఇదేంటో బాబు, ఇంత పెద్ద బొమ్మ 500, ఈ చిన్న బొమ్మ ఏంటి 1000 రూపాయలు. దాని పక్కన ఇంకా కొంచెం చిన్న బొమ్మ ఉంది. దాని మెడలో కూడా ఒక ట్యాగ్ వేయబడి ఉంది. దీని ఖరీదు 1500 రూపాయలట. ఎంత? 1500 రూపాయలట. ఈయనకి ఆశ్చర్యం అయిపోయి ఆ షాప్ యజమానుడి దగ్గరికి వెళ్ళి, సార్ ఒకసారి ఇలా వస్తారా అని పిలిచిండట. ఏంటండి అని అన్నాడట. ఏమండి, ఏంటి పెద్ద బొమ్మ ఇంత ఎత్తుంది, ఈ బొమ్మ మెడలో ఉన్న ట్యాగ్, ఈ బొమ్మ ఖరీదు 500 ఏంటండి అని అంటే ఆయన అన్నాడట, ఈ బొమ్మ ఒక పని చేస్తుంది అన్నాడట. ఏమన్నాడు చెప్పాలి మరి మీరు. ఈ బొమ్మ ఒక పని చేస్తుంది అన్నాడట. ఏం చేస్తారు సార్ అన్నాడట. మనం ఏం చెప్పినా వింటది అన్నాడట. ఏమన్నాడు? మనం ఏం చెప్పినా వింటది. అహో అలాగే సార్, మరి ఏంటి సార్ దానికంటే చిన్న బొమ్మ, దీని మెడలో 1000 రూపాయలు ఉంది, దీని ఖరీదు దానికంటే ఎక్కువ ఏంటి సార్ అంటే ఇది 2 పనులు చేస్తుంది అన్నాడట. ఏమన్నాడంటే 2 పనులు. ఏం చేస్తారు సార్ అంటే ఏం చెప్పినా వింటది, చెప్పింది ఎక్కడ పెట్టుకుంటుందట, మనసులో పెట్టుకుంటుందట. ఓ అలాగా సార్, మరేంటి సార్ ఆ పక్కన ఉన్న చిన్న బొమ్మ ఉంది, దాని ఖరీదు 1500 రూపాయలు సార్, అంత చిన్న బొమ్మ అంటే అది 3 పనులు చేస్తుంది అన్నాడట. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎన్ని పనులు చేస్తాడట? 3 పనులు. ఏం చేస్తారు సార్? ఏం చెప్పినా వింటది, చెప్పింది మనసులో పెట్టుకుంటుంది, దాని ప్రకారంగా చేస్తుంది అన్నాడట. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడు కూర్చొని ఉంటే వారికి ఏం చెప్పాడు? వాక్యం చెప్పాడు. మరి ఆ మాటలు ఇంటికి అందరూ అంటున్నారు, యేసు ప్రభు గారి సంఘం ఎంతమంది? యేసు ప్రభు గారికి ఉన్నటువంటి సంఘం ఎంతమంది ఉంటారంటారు? ఏమండి, నేను అంటున్నాను 3. ఎంతమంది? ఎవరెవరు? మరియా, మార్తా, లాజరు. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఏం పెట్టేవాడు? మీటింగ్ పెట్టేవాడు. ఆ మీటింగ్లో ఎంతమంది కూర్చునేవాళ్ళు? 3. హల్లెలూయా. అంటే ఆయన సంఘం ఎంత గొప్పదో, ఎంతమంది ఉన్నారు అన్నది ముఖ్యం కాదు. నేటి దినాల్లో చాలా మంది అంటారు, మా సంఘం 1000 మంది, మా సంఘం 2000 మంది. ఒక ఆయన అంటాడు 1,00,000 మంది సంఘం. నేను అంటున్నాను, బస్తాల బస్తాల పొల్లు ఇంట్లో ఉండటం కంటే శ్రేష్టమైన గింజలు ఒక బస్తా ఉంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. పనికిరాని పొల్లు ఎంత ఉంటే, ఎన్ని వేలుంటే, ఎన్ని లక్షలుంటే ఏ ప్రయోజనం? కనీసం ప్రార్థన చేసే 3 ఉంటే చాలు. ఆ గ్రామం దీవించబడతారు,
ఆ పట్టణం ఆశీర్వదించబడతాది, ఆ సంఘము దీవించబడతాది, ఆ కుటుంబాలు దీవెనకరంగా మార్చబడతాయి. ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, లేకపోతే ఇక్కడ లేకపోవచ్చు, కానీ ఈ మైక్ శబ్దం ద్వారా చాలా మంది ఈ ప్రాంతంలో దేవుని మాటలు వింటూ ఉన్నారు. హల్లెలూయా. ఈ రాత్రి కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుంచి నేను మీ మధ్యన ఉంచాలని ఆశపడుతున్నాను. ఏ బొమ్మ ఉండాలి మీరు ఇప్పుడు? మూడో బొమ్మ, మొదటి బొమ్మ? నిజంగానేనా? అలాగే ఉంటారా? రైట్. ఇక్కడ యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నటువంటి మాట, 6 లక్షల మంది జనాంగం, 6 లక్షల మంది సంఘము కలిగినటువంటి ఆ సంఘానికి నాయకుడుగా యెహోషువ ఉన్నాడు. యెహోషువ ప్రజల్ని సిద్ధపరుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, రేపు దేవుడు ఒక అద్భుతాన్ని మీ జీవితంలో చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. రేపు ఒక అద్భుతం మీ జీవితంలో జరగబోతుంది. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలు 3 రోజులు దైవజనుడు ఏర్పాటు చేశాడు. ఇది 3వ రోజు, ఆఖరి రోజు. దేవుడి రోజు నీతో చెప్తున్నటువంటి సందేశం, రేపు ఒక అద్భుతం నీ జీవితంలో చేయబోతున్నాడు. రేపు అనేది భవిష్యత్తును చూపిస్తుంది. రేపు అనేది జరగబోయేదాన్ని చూపిస్తుంది. రేపు జరగడానికి ముందుగా, రేపు ఒక అద్భుతం నీ జీవితంలో జరగాలంటే నీవేం చేయబడాలంటున్నాడు? నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. దేవుని బిడ్డలారా, ఏదైనా ఊరు ప్రయాణమై మనం వెళ్తున్నాం అనుకోండి, ఆ ఊరు ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? ముందు రోజు ఏం చేస్తాం? పడుకున్నది పోతారా? నేను ఈరోజు ప్రయాణం అనగానే నా భార్య గారు, ఏమండి ఏం బట్టలు పెట్టమంటారు? మీరు వేసుకుంటానికి టవల్ పెట్టుకున్నారా, కచ్చి పెట్టుకున్నారా? వచ్చేస్తుంటే ఏమండి బ్రష్ మర్చిపోయారు అంది. హల్లెలూయా. అంటే ఏదైనా ఒక రోజు, ఒక ఊరు మనం ప్రయాణమై వెళ్తున్నామంటే దానికి ముందు రోజు మనం చేసే పని ఏంటో తెలుసా? సిద్ధపాటు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి వ్యక్తి కూడా సిద్ధపాటు అనేది ప్రతి క్రైస్తవ విశ్వాసికి ప్రాముఖ్యమైనది. ఎంతమంది జీవితాల్లో దేవుడు నా జీవితంలో అద్భుతం చేయాలండి, మా కుటుంబంలో మేలు చేయాలండి అని ఆశ కలిగిన వారు ఇక్కడ కూర్చున్నారు? నాకు మీ చేతులు చూపించండి. చెప్తున్నారేంటంటే, అయ్యో మా ఇంట్లో మా కుటుంబంలో ఒక అద్భుతం చేయాలన్నవాళ్ళు, మా కుటుంబం అద్భుతం జరగాలన్నవాళ్ళు చేతులు పైకెత్తారు. అబ్బా, అయితే ఖచ్చితంగా దేవుడు మీ అందరి జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించును గాక. దానికి ఈరోజు దేవుడు మీకు ఇస్తున్నటువంటి సందేశం, రేపు ఒక అద్భుతం దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. కాబట్టి ఈ రోజు నిన్ను నువ్వు చేసుకోవాల్సినటువంటి పని ఏంటి అని అంటే, నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. ఇశ్రాయేలు జనాంగంతో యెహోషువ చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని కృప మీ మీద ఉంది. దేవుడి కనుదృష్టి మీ మీద ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. రేపు ఒక గొప్ప అద్భుతాన్ని మన పక్షంగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ఈ రాత్రి, ఈ రోజు, రేపు జరగబోయే అద్భుతానికి ముందుగా నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట, దేవుడు యెహోవాను నేను పరిశుద్ధుడను కనుక మీరును ఎలా ఉండాలంట? దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడలేడు. చూడండి, వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 వచ్చింది. మీరు తీసి చదవాలి వాక్యం, త్వరగా తీయాలి. తగ్గమంట వాక్యం తీసి హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 వచ్చింది. ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువుని చూడలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువుని చూడలేడు. నువ్వు ప్రభుని చూడాలి అంటే, ప్రభు కార్యం నీ జీవితంలో జరగాలి అంటే
పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువుని చూడలేడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 4-5 వచనాలను చూస్తే, మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందును తన తన ఘట్టములను ఎట్లు కాపాడుకొనవలెను. అది ఎరిగి ఉండుటయే. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు చెప్తున్నటువంటి మాట అపోస్తలుడైన పౌలు తెస్సలోని సంఘానికి చెప్తున్నాడు, ఓ తెస్సలోని సంఘపు విశ్వాసులారా, మీకు ఒక మాట నేను చెప్తున్నాను, ప్రతి వాడును దేవుని ఎరగినటువంటి అన్యజనులాగా. ఈరోజు దేవుని ఎరిగిన వాళ్ళు కూడా ఎలా ఉంటున్నారు? ఎవరితో కలిసిపోతున్నారు? అన్యజనులతో. మీరు అన్యజనులతో కలిసిపోవడానికి కాదు దేవుడిని ఏర్పాటు చేసుకుంటారు. అన్యజనులతో కలిసి జీవించడం కోసం కాదు దేవుడిని ప్రత్యేకపరిచింది. దేవుని ఎరగినటువంటి అన్యజనుల వలె కాక, కామాభిలాషి యందు కాక, పరిశుద్ధత యందు తమ తమ యొక్క ఘట్టములను కాపాడుకొని ఉండటమే దేవుని చిత్తం. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో దేవుని చిత్తం ఏంటి? పరిశుద్ధతను కాపాడుకోవటం. క్రైస్తవ విశ్వాస జీవితానికి సరైనటువంటి పునాది ఏంటి అంటే పరిశుద్ధత. దేవుడు మన నుంచి ఆశించేది ఏంటి అని అంటే పరిశుద్ధత. హల్లెలూయా. దేవుడు పై రూపాన్ని చూసేవాడు. మనుషుడు దేన్ని చూస్తాడు? మనుషుడు దేన్ని చూస్తాడు? పై రూపాన్ని. మనుషుడు చూసేదాన్ని కాదు. మనుషుడు దేన్ని చూడలేడో దేవుడు దాన్ని చూస్తాడు. అంటే మనుషుడు చూడలేనిది ఏంటి? అంతరంగం. హల్లెలూయా. నేను వాక్యం చెప్తున్నాను, నా హృదయంలో ఏముందో మీరు చెప్పగలరా? వాక్యం వింటున్నారు మీరు. నేను అనుకుంటున్నాను మీరు వాక్యం వింటుంటే అమ్మో ఎంత చక్కగా వింటున్నారు అని నేను అనుకుంటున్నాను. కానీ మీ హృదయంలో ఉన్నది ఎవరు చెప్పగలరు? దేవుడే. హల్లెలూయా. అంటే నీ అంతరంగం. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నీవు అంతరంగంలో సత్యమును కోరుతున్నా. సత్యమును కోరుతున్నా. అంతరంగంలో పరిశుద్ధతను కోరుకునే దేవుడు మన దేవుడు. పరిశుద్ధతకి దేవుని దగ్గర చోటు ఉంది. అపోస్తలుల కార్యాల గ్రంథం అంతా కూడా పరిశుద్ధతను గురించి తెలియజేస్తూ ఉంది. అపోస్తలుల కార్యాల గ్రంథం అంతా చదవండి. ఆ గ్రంథం అంతా కూడా పరిశుద్ధత గురించి తెలియజేస్తుంది. నా ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క రాత్రికాల సమయంలో శ్రద్ధగా కొన్ని మాటలు, దేవుని మాటలు మీరు వినాలని కోరుతున్నాను. ఒక చిన్న కుర్రోడట, వాళ్ళ అమ్మగారు టేబుల్ సరుకులో డస్క్లో కొన్ని చిల్లర డబ్బులు పెట్టిందట. పెడితే పాపం వీడు చూశాడు. వీడు స్కూల్కి వెళ్ళిపోతూ ఆ చిల్లర డబ్బులు జోబులు వేసుకుని స్కూల్కి వెళ్ళిపోయాడు. హ్యాపీగా కొనుక్కున్నాడు. ఆ రోజు ఎంజాయ్ చేసేసాడు. వాళ్ళ అమ్మకి ఎందుకో అవసరం వచ్చింది నేటితో ఆ డబ్బులతో. సరే టేబుల్ డబ్బులు పెట్టాను కదా తీసి చూసేసరికి అందులో ఏం కనపడలేదు. వాళ్ళ అమ్మకి డబ్బులు కనపడలేదు. కనపడకపోయేసరికి వాళ్ళ అమ్మకి అర్థమైంది, ఈ డబ్బులు తీసేసింది ఎవడో మా అవ్వడు అయ్యి ఉంటాడు, వాడు రాని ఆడకి తేల్చేద్దాం అనుకొని వాళ్ళ అమ్మ రాగానే డబ్బులు ఎవరు తీశాడు రా అంది. నేను తీయలేదు మమ్మీ అన్నాడు. సరే ఇంత కర్రోడు తీసుకొని బాధతో మొదలుపెట్టి ఒప్పేసుకున్నాడు. మమ్మీ నేనే తీసాను మమ్మీ, క్షమించి మమ్మీ, ఇంకెప్పుడు తీయను మమ్మీ అన్నాడు. సరే తర్వాత స్కూల్కి వెళ్తే కొన్ని రోజుల తర్వాత స్కూల్ టీచర్ చెప్పిందంట, ఒరే దొంగతనం చేయడం ఎంత తప్పో అబద్ధం ఆడటం కూడా అంతే తప్పురా అందట. ఏమందండి టీచర్ గారు? దొంగతనం చేయడం ఎంత తప్పో అబద్ధం ఆడటం కూడా అంతే తప్పు అందంట. ఈ మాట వాడి హృదయానికి బాగా తాకేసింది. వీడు చాలా సీరియస్గా ఇంటికి వచ్చేసాడు. మమ్మీ మమ్మీ అని పిలిచాడు. ఏంట్రా అని చెప్పాలి. మమ్మీ వచ్చింది. మమ్మీ ఇప్పుడు నిన్ను ఎవరు కొడతారని అడుగుతున్నాడు. ఎవరిని? వాళ్ళ అమ్మని. అదేంట్రా నన్ను కొట్టడం ఏంట్రా అంటే, మొన్న డబ్బులు దొంగతనం చేశారని నన్ను కొట్టావు కదా, ఈరోజు మా టీచర్ చెప్పింది. ఏమని చెప్పిందిరా అంటే, దొంగతనం చేయడం ఎంత తప్ప అబద్ధం ఆడటం కూడా అంతే తప్పు అన్నది మమ్మీ అంట. అయితే ఇప్పుడు ఏంట్రా అంటే, మన పక్కింటి ఆవిడ పంచదార కావాలని వస్తే ఇంటి నిండా పంచదార పెట్టుకుని లేదని చెప్పావు కదా మమ్మీ అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా మన దృష్టిలో అవి అంత తప్పులుగా అనిపించవు. మన దృష్టిలో అదంత పాపంగా అనిపించదు. మన దృష్టికి అంతా చిన్నదే కదా.
అది పెద్ద ఏం కాదు కదా, పర్వాలేదులే అని అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో చిన్న పెద్ద అనే భేదమే లేదు. ప్రతి విషయం అందు కూడా దేవుడు పవిత్రతను కోరుకునేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుని బిడ్డరా, నీ వ్యక్తిత్వాన్ని బట్టి, నీలో ఉన్న పవిత్రతను బట్టి, నీలో ఉన్న పరిశుద్ధతను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు వ్యక్తులను బట్టి ఆశీర్వదిస్తాడండి. అర్థమైందా? దేవుడు వ్యక్తులను బట్టి ఆశీర్వదిస్తాడు. చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి త్వరగా సౌలు గారిని చూద్దాం. సౌలు గాడిదలు కాసుకునేవాడు. ఏం కాసేవాడు? గాడిదలు కాసేవాడు. సౌలు తండ్రి గాడిదలు కాసేవాడు. పోయిన గాడిదలు ఎక్కడో పోతే గాడిదలు వెతుక్కొచ్చేవాడు ఎవరు అంటే సౌలు గారు. ఒకరోజు తండ్రి గాడిదలు పోయినాయి. ఈ గాడిదలు వెతుక్కొస్తానికి వెళ్ళాడు. ఉద్యోగం సద్యోగం ఏమీ లేదు. రైతులా ఎవరికి? సౌలు గారికి ఉద్యోగం సద్యోగం లేదు, ఉద్యోగం ఏమీ లేదు. గాడిదలు కాయటం ఆయన పని. అలాంటి గాడిదలు కాసుకున్నటువంటి సౌలుని దేవుడు ఏం చేశాడంటే ప్రవక్త సమూయేలు ద్వారా రాజుగా అభిషేకించాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎవరిని? సౌలుని రాజుగా అభిషేకించాడు. చాలాసార్లు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అని ఒక మాట వాగ్దానం చేశాడంటే, ఈరోజు ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా బిడ్డకి జాబ్ ఇయ్యి, నా బిడ్డ జీవితంలో అద్భుతం చేయి అని అంటే రేపు ఉదయం ఏమైపోవాలనుకుంటాం మనం? అది జరిగిపోవాలనుకుంటాం. దేవుడు సౌలు గారిని రాజుగా అభిషేకించాడు. అభిషేకించడం అంటే సింహాసనం వేసేసి ఆయన రాజుగా నియమించలేదు. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజుగా అభిషేకించబడిన వాడు సౌలు. మరి ఎప్పుడు అతడు రాజుగా అయ్యాడు అనంటే వాక్యంలో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం త్వరగా తీయాలి. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలను అతన్ని రాజుగా అభిషేకించాడు. కానీ రాజుగా అభిషేకించిన వెంటనే సౌలు రాజు అయిపోలేదు. ఎప్పుడైతే అతని జీవితంలో క్రొత్త మనసు వచ్చిందో, ఒక నూతన మనసు, అతనిలో మారు మనసు, ఒక రక్షణార్థమైనటువంటి మనసు, ఒక పరిశుద్ధమైనటువంటి మనసు ఎప్పుడైతే సౌలుకు వచ్చిందో అప్పుడు దేవుడు అతన్ని సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీలో ఉన్న పవిత్రతను బట్టి, నీలో ఉన్న పరిశుద్ధతను బట్టి దేవుడే నిన్ను హెచ్చించువాడుగా ఉన్నాడు. నిన్ను సింహాసనం మీద గాడిదలు కాసేటువంటి ఒక ఒక సౌలుని దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఎప్పుడంటే అతనిలో క్రొత్త మనసు వచ్చినప్పుడు. ఇందాక ఎంతమంది జీవితంలో అద్భుతం జరగాలండి అని అంటే మీరు అందరూ ఏమేమి చేశారు? దేవుడు నిజంగా మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఎప్పుడో తెలుసా? మీలో ఏ మనసు రావాలి? దేవునికి స్తోత్రం. క్రొత్త మనసు రావాలి, ఒక నూతన మనసు రావాలి, నీలో ఒక మారు మనసు రావాలి, ఒక పవిత్రమైనటువంటి హృదయము నీలోనికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డరా, దేవుడు నేను చెప్పానుగా, వ్యక్తులను బట్టి దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. యోసేపును బట్టి దేవుడు పోతీఫర్ని ఆశీర్వదించాడు. అర్థమవుతుందా? యోసేపును బట్టి దేవుడు పోతీఫర్ని ఆశీర్వదించాడు. చూడండి, ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనం త్వరగా తీసి చదువుదాం. నేను ఎక్కువసేపు చెప్పను, ఇంకా 15 నిమిషాలు ముగించేస్తాను. యోసేపు అంటున్నటువంటి మాట ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనం. నేను రాక మునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందేను. దేవునికి స్తోత్రం. యోసేపు పోతీఫరుతో అంటున్నాడు, పోతీఫరు యోసేపుతో అంటున్నాడు, యోసేపు నీవు నా ఇంట్లో
అడుగు పెట్టక మునుపు నాకున్నది కొంచెమే. ఎప్పుడైతే నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టావో, నీవు ఎప్పుడైతే నా ఇంట్లో అడుగు పెట్టావో నన్ను దేవుడు బహుగా ఆశీర్వదించి, నేను పాదము పెట్టిన చోటునల్లా. దేవునికి స్తోత్రం చెప్పండి. అడుగు పెడితే ఏం చేసినట్టు ఆయన? యోసేపు గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏముంది? మరి మనం అడిగడితే మా కోడలు గారి ఇంట్లో అడిగెట్టిందంటే ఇక అడిగిపోయింది. ఆవిడ లెగ్ కదా. కొంతమంది అడుగు పెడితే చాలు ఏమైపోద్ది చెప్పండి అమ్మా? కుటుంబాలే విచ్ఛిన్నం అయిపోతాయి. కొంతమంది అడుగు పెడితే చాలు గొడవలు లేని చోట గొడవలు వచ్చేస్తాయి. కొంతమంది అడుగు పెడితే చాలు సమస్యలు లేని చోట సమస్యలు వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు యోసేపు పోతీఫర్ గారి ఇంట్లో, ఒక శతాధిపతి ఇంట్లో అతనంట అడుగు పెట్టినప్పుడు, యోసేపు నీవు రాకముందు నాకున్నది కొంచెమేనయ్యా, కొంచెమే. కానీ నీవు ఎప్పుడైతే నా ఇంట్లోకి వచ్చావో నా ఇంట్లోకి ఏమొచ్చేసింది? దేవునికి స్తోత్రం. పరిశుద్ధులు ఉన్న చోట దేవుని ఆశీర్వాదాన్ని దేవుడు హెచ్చించువాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్ర. నీ ఇంట్లో ఒక్కడు పరిశుద్ధంగా ఉంటే చాలు, నీ ఇల్లు ఆశీర్వాదకరంగా మారిపోతావు. నీ ఇంటిలో ఒక్కడు నీతిమంతుగా ఉంటే చాలు. పోతీఫరు నా నీతిని బట్టి, నా పవిత్రతను బట్టి నేను దీవించబడలేదు. నాకున్నది కొంచెమేనయ్యా. కానీ నీవు అడుగు పెట్టినప్పుడల్లా, నేను అడుగు పెట్టిన ప్రాంతములల్లా యెహోవా ఆశీర్వదించాను. ఏ కారణం అంటే యోసేపులో పరిశుద్ధత ఉంది. యోసేపు హృదయాన్ని దేవుడు చూచాడు. చాలా మంది ఆశీర్వాదం పొందడం కోసం ఏం చేస్తున్నారు తెలుసా? ఇల్లు మార్చేస్తున్నారు. వాస్తు ఏం మార్చేస్తారంటే వాస్తులు మార్చేస్తూ ఉన్నారు. చక్కటి బిల్డింగ్ కట్టాడండి మా ఊళ్ళో ఒక ఆయన. ఆ కుటుంబంలో చిన్న సమస్య వచ్చింది. ఆర్థికంగా కొంత అప్పులు అయ్యారు. ఎందుకు ఇలా అప్పులు అయిపోయాము, మా పరిస్థితి ఎందుకు ఇలా అయ్యింది అని చెప్పి ఒక సిద్ధాంతం తీసుకొచ్చారట. ఆ సిద్ధాంతం అన్నాడంట, ఆ వెనకాల బాత్రూమ్ కట్టారు, ఆ బాత్రూమ్ ఉండకూడదంటే పగలగొట్టండి అన్నాడట. ఆ బాత్రూమ్ ఏం చేశారు? పగలగొట్టేశారు. ఇంకా సమస్యలు తీరిపోతాయి అనుకున్నాడు, కానీ ఇంకా ఎక్కువ అయిపోయింది. మళ్ళీ తీసుకొచ్చారట. మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ ఆయన అన్నాడట, ఇదే కదండి ఆ 2 గదులు తీసేయాలన్నాడట. ఈ 2 గదులు, ఆ 2 బెడ్రూమ్స్ ఉండకూడదు అన్నాడట. 2 బెడ్రూమ్స్ పక్కన కొట్టేసారండి. 2 బెడ్రూమ్స్ పక్కన కొట్టేశారు. అయినా ఏం తీరలేదు, వారి సమస్యలు తీరలేదు. అయ్యా అయినా అలాగే ఉంది అని అంటే మొత్తానికి ఏం తీసేమన్నాడు? ఇప్పుడు పునాదులను చిల్లు తీసి మళ్ళీ కట్టాలన్నాడండి. మొత్తానికి ఏమి ఎగిరిపోయింది? సమస్యలు తీరడం పోయింది అలా ఉంచండి, మొత్తానికి ఇల్లే లేకుండా పోయింది. ఆఖరికి ఒక ఇల్లు అది తీసుకున్నారు. శాంతి లేక, సమాధానం లేక 3 అంతస్తులు బిల్డింగ్ మంచి పడి చచ్చిపోయాడు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే మార్చవలసింది వాస్తు కాదు, నీ ఇల్లు కాదు, నీ గుమ్మాలు కాదు, నీ కిటికీలు కాదు, నీకున్నటువంటి బాత్రూమ్స్ కాదు, బెడ్రూమ్స్ కాదు, గోడలు కాదు, నీ బావి కాదు, నువ్వు ఇంటి ముందు వేసుకున్న పంపు కాదు. ఏం మార్చాలో తెలుసా? నీ జీవితాన్ని మార్చుకోవాలి. గట్టిగా చెప్పండి కూడా దేవుని స్తోత్రాలు చెప్పండి. నీ జీవితం మారితే, నీ హృదయం మారితే, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలడు. యోసేపును బట్టి దేవుడు పోతీఫర్ని ఆశీర్వదించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వ్యక్తులను బట్టి దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. యాకోబును బట్టి దేవుడు లాభాన్ని ఏం చేశాడంటే, ఎవరిని బట్టి? యాకోబును బట్టి దేవుడు లాభాన్ని గారిని ఏం చేశాడు? ఆశీర్వదించాడా? ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుని బిడ్డరా, యాకోబు లాబాను ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెమే, కానీ ఎప్పుడైతే లాబాను ఇంటిలోనికి యాకోబు వెళ్ళాడో, అడుగు పెట్టాడో, ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా మారిపోయింది. దేవుని సంగమా, ఈ మాటలు ఉంటున్నటువంటి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దైవ ఆశీర్వాదం నీ ఇంట్లో ఉందా? దేవుని దీవెన నీ కుటుంబంలో ఉందా? దేవుని దీవెన చేత నీ కుటుంబం నింపబడుతుందా? ఈ రోజున మనిషి పాడైపోవడానికి గల కారణం, మార్చుకోవలసిన వాటిని మార్చుకోలేకపోతున్నాడు. దేన్ని మార్చాలో దాన్ని మార్చట్లేదు, ఏది మార్చకూడదు అని మారుస్తున్నాడు. ఒకరోజు మా సంఘ విశ్వాసుల ఇంటికి వెళ్ళాను నేను. ఇలాగే కూర్చొని, ఆయన మా సంఘానికి పెద్ద, కూర్చొని మాట్లాడుతూ కూర్చున్నాం మేము. విజయవాడ నుంచి ఒక ఆవిడ వచ్చింది, ఒక పాస్టర్ గారు. ఆవిడ భక్తురాలే. మాటల సందర్భం అంటుంది, ఏమండి ఈ ఈశాన్యం మూలన మీకు ఆ నేరేడు చెట్టు ఉందంట, లావు నేరేడు చెట్టు, దానివల్ల మీ ఇంట్లోకి ఆశీర్వాదం రావట్లేదు అంది. ఏముంది? ఆ నేరేడు చెట్టు వలన మీ ఇంట్లోకి ఆశీర్వాదం రావట్లేదు అంది. ఆ చెట్టు తీసేయండి, ఆ ఈశాన్యం నుంచి వచ్చేటువంటి ఆ గాలి సింహద్వారం ఉండే ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లోకి ఏమొచ్చేస్తాయట? ఆశీర్వాదమే ఆశీర్వాదం అంది. నేను అనుకున్నాను, ఈయన ఎక్కడెట్టాలే అనుకున్నాను. నేను 2 వారాలు అయ్యింది. 2 వారాలు అయిన తర్వాత నేను మామూలుగా గృహదర్శనం చేసి ప్రార్థన చేసి వద్దాం వెళ్ళేసరికి ఆ మూలన ఏం లేదు, ఆ ఈశాన్యం మూలన నేరేడు చెట్టు లేదు, లావు చెట్టు మొక్కల కింద పోసేసి రోడ్డు పక్కన పెట్టేసేటండి. ఏమంటే ఏంటి చెట్టు ఇదే అన్నాను. ఏం లేదండి, ఇంట్లో గుమ్మలు చేద్దామని చెప్పేసి కోయిన్ చేసి పక్కన పెట్టేసాను అన్నాడు. రైసులో ఆయన కొబ్బరికాయలు వ్యాపారం చేస్తాడు. కొబ్బరికాయల బిజినెస్ 5.5 కొబ్బరికాయ ఆ రోజు రేటు మార్కెట్లో, మార్కెట్ కాదు వీళ్ళు కొనే రేటు. అలాగండి నేను అన్నాను. అలాగని చెప్పిన తర్వాత పాస్టర్ గారు 2 వారాల తర్వాత మళ్ళీ వెళ్ళేసరికి, పాస్టర్ గారు అండి కొబ్బరికాయ రేటు తగ్గిపోయిందండి, ₹1.5 వచ్చేసింది అని అన్నాడు. ఏమన్నాడు? జాంకాయకి రేటు ఉంది కానండి, కొబ్బరికాయ మేము కొనేసి 3 స్టాక్ పెట్టేసానండి, కాయ రేటు ₹1.5 అయిపోయింది అన్నాడు. అయ్యి బాబు ఏంటండి ఇలా అయిపోయిందంటే, నీ వాస్తు నిన్ను ఏం చేయలేదు, ఆశీర్వదించలేదు. మరి ఆ చెట్టు తీసేసావు కదా, నీ సింహద్వారం నుండి ఏమొచ్చేది? ఇప్పుడు 5.5 కాయ 10.5 అయిపోవాలి కదా. ఏంటండి 10.5 అవ్వాల్సిన కాయ ₹1.5 అయిపోయింది. ఆ నెల 15 రోజుల క్రితం, నెల 15 రోజులు అయిన తర్వాత మొత్తానికి ఇల్లే అడుగుపోయింది. మా వాళ్ళని అడగని చెప్తారు, ఏమంటే బాబు అవునా, ఇల్లు అడిగిపోయిందండి. మరి చెట్టు తీసేసావుగా, ఈశాన్యం మూల నుంచి నీ గాలి సింహద్వారం నుంచి వచ్చేసిందిగా, ఎందుకు నీకు పరిస్థితి ఎలా అయిపోయింది? దేవుని బిడ్డలారా, నీ జీవితంలో మార్చుకోవలసిన వాటిని మార్చుకుంటే నీ జీవితంలో, నీ ఇంటిలోనికి ఆశీర్వాదం దిగి వస్తుంది. ఆశీర్వాదం దిగి వస్తుంది. ఆశీర్వాదం నీ ఇంటిలో నిలిచి ఉంటుంది. ఒక అన్యుల కుటుంబంలో నుంచి రక్షణ పొందినటువంటి కుటుంబం ఆ కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని దేవుని దగ్గరికి నడిపించింది దెయ్యాలు. చాలా విచిత్రంగా ఉంటుంది ఈ సాక్ష్యం. దెయ్యాలు వారిని ఎక్కడికి నడిపించినాయి? రక్షణలోనికి నడిపించినాయి అండి. ఏంటంటే పాస్టర్ గారు ఇదేంటిది ఒక విచిత్రంగా చెప్తున్నారు మీరు? నిజమేనండి. దెయ్యాలు ఒక కుటుంబం, వాళ్ళ అన్యజనులు, దేవుడు అంటే తెలియదు, రక్షణ అంటే వారికి తెలియదు. ఆ ఇంట్లో వాళ్ళ మేనత్త ఆ కుటుంబంలో చూసారు లేదని చెప్పి ఆ ఇంటికి బంధువురాలు ఆవిడ వచ్చింది. వచ్చి అంటే వణుకుతుందట. వణుకుతున్నట్టే ఏంటి అని చెప్పి డాక్టర్ గారిని తీసుకొస్తుంటే, నాకు డాక్టర్ అక్కర్లేదు, నాకు ప్రార్థన చేయండి అంటుంది. నాకు ఎవరో దెయ్యం బయటపడిపోయింది. నేను ఫలానా మా అత్తగారు, నేను పెళ్లి చేసుకున్నాను, నేను చర్చికి వెళ్ళేదాన్ని, నేను బాప్తిసం పొందలేదు, మా అత్తగారు వాళ్ళు పెట్టే టార్చర్ని బట్టి నేను ఉరి పెట్టుకొని చచ్చిపోయాను, ఇప్పుడు దెయ్యమై రోడ్లంట తిరుగుతున్నాను, ఈవిడిని పట్టుకున్నాను, ఇప్పుడు నాకు బాప్తిసం అవ్వండి అంటుందంట. ఏమవునంటే దెయ్యం నాకు బాప్తిసం అంటే తెలియదు వాళ్ళకి, పాస్టర్ గారు అంటే తెలియదు వాళ్ళకి. మొత్తానికి అక్కడికి పాస్టర్ గారు వస్తున్నారని ఎవరో చెప్తే, ఆ పాస్టర్ గారు అంటే ఎవరో అంటే మా ఇంటికి వచ్చారు రండి, ఇలా జరిగిందంటే, అప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఈవిడ ఉన్న దెయ్యం ఆ ఇంటి యజమానురాల్లోకి వెళ్ళిపోయి ఆవిడకి చలి జలం వచ్చేసి ఆవిడ పడుకుందండి. పడుకుంటే
ఈవిడ బాగానే ఉంది. ఏంటమ్మా జ్వరం వచ్చింది కదా ప్రార్థన చేద్దామంటే అంటుంది ఆవిడ. ఏంట్రా అని చెప్తే ఆవిడ నుంచి దెయ్యం బయటపడింది. ఆవిడ కోసం ప్రార్థన చేస్తుందంటే ఆ దెయ్యం అంటుంది, మాస్టర్ గారు నేను దేవుని నమ్ముకున్నాను కానండి బాప్తిస్మం పొందలేదు మాస్టర్ గారు. నాకు ఇగోండి ఈ కాలంలో బాప్తిస్మం ఉంటే నేను పరలోకం వెళ్ళిపోతానంటుంది. నీకు అవకాశం లేదమ్మా, ఇక యేసు నామములో నేను గద్దిస్తున్నాను పో అనగానే ఆ దురాత్మ ఆమెను విడిచి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి వారు ఎక్కడికి వచ్చేసారో తెలుసా? రక్షణ పొంది ప్రభు సన్నిధికి వచ్చి బాప్తిసం పొంది ప్రభు కొరకు జీవిస్తున్నారు. వారు బాప్తిసం పొందక ముందు చిన్న పూరి గుడిసెలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఏ బాబు అవునా, చిన్న పూరి గుడిసే. వాళ్ళు బాప్తిసం పొంది రక్షణ పొందిన తర్వాత దేవుడు అంచంచులుగా వారిని ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేపల వ్యాపారం చేసేవాడు. ఆ వ్యాపారస్తుడు అతన్ని దేవుడు అంచంచులుగా 2 బోట్లు కొన్నాడు, పెద్ద వ్యాన్లు కొన్నాడు, మంచి బిల్డింగ్ కట్టాడు. ఎప్పుడైతే అతన్ని ఆశీర్వదించాడో అతని మనసు దేవుని మీద నుంచి తొలగిపోయింది. సిద్ధాంతం దగ్గరికి వెళ్తాం మొదలు పెట్టాడు, వాస్తులు చూడటం మొదలు పెట్టాడు, దైవ సన్నిధికి దూరం అయ్యాడు. అతను స్థిరపడి దేవుడు దీవించి అతన్ని గొప్పవాడిగా చేసిన తర్వాత అతని మనసులోనికి గర్వం జోడు చేసుకుంది. పవిత్రతను కోల్పోయాడు, పరిశుద్ధతను కోల్పోయాడు. లివర్ క్యాన్సర్ వచ్చేసింది. డాక్టర్స్ అన్నారు, అబ్బాయి లివర్ పనిచేయదు, చెన్నై మహాపట్నం తీసుకెళ్ళి ఇతనికి ఆర్టిఫిషియల్ లివర్ ఫిట్ చేస్తే బ్రతుకుతాడని చెప్పారు. ఆ లివర్ తీసి అమెరికా నుంచి రప్పించారు. ఆ లివర్ ఆయన ఫిట్ చేశారు, కానీ ఆయన బ్రతకలేదు, చనిపోయాడు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా? దేవుడు నేను బ్లెస్ చేస్తాడు, దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు నీ జీవిత పర్యాంతం వరకు దేవుని కొరకు నమ్మకంగా ఉన్నప్పుడు చెప్పండి హల్లెలూయా. నీలో పరిశుద్ధత నిలిచి ఉన్నప్పుడు, నీలో యథార్థత ఉన్నప్పుడు, నీవు దేవుని కొరకు నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు, నువ్వు ఊహించలేనంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నేను ఏది మార్చుకోవాలో అది నువ్వు మార్చుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అంత మాత్రమే కాదు, కొన్ని కుటుంబం అన్న తర్వాత వచ్చిందంటే కుటుంబం కూడా రాలా. కొడుకు చనిపోయాడు, మనవడు చనిపోయాడు, ఆఖరికి ఆ ఇల్లే వదిలిపెట్టేసి అద్దెకుపోయాడు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా? నీలో పవిత్రత ఉన్నంత వరకు దేవుని ఆశీర్వాదం నీ నుంచి తొలగిపోదు. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన, నువ్వు కుటుంబ ఆశీర్వాద కూడికలో కూర్చున్నంత మాత్రాన ఆశీర్వాదం నీ దగ్గరికి రాదమ్మా. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలోనికి వచ్చినటువంటి నీ కుటుంబము దీవించబడాలంటే దేవుడు ఈ రాత్రి నీకు ఇస్తున్నటువంటి సందేశం ఏంటో తెలుసా? నీ మనసు పూర్తిగా మార్చబడాలి. నీలో ఉన్న అవిధేయత. ఈరోజు మనిషి ఎక్కడ పడిపోతున్నాడు తెలుసా? నేత్రాశ అనే పాపం. ఎక్కడ? నేత్రాశ. సినిమాల కంటే ఈ రోజున సీరియల్లే కదా. సినిమా ఒక సైతాన్ అయితే సీరియల్ ఇప్పుడు ఏమైపోయింది? పెద్ద పితాచ అయిపోయి కూర్చుంది ఇంట్లో. ప్రైజ్ ది లార్డ్. మరి మీరైతే సమయానికి వస్తున్నారు లేదో నాకు తెలియదు కానండి, మా ఊళ్ళు 8:30 వస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఏ దీపం అయిపోతుంది? ఆకారం నీ దీపం కూడా, ఆ కార్తీక దీపంతో పాటు నీ దీపం కూడా ఎప్పుడు వెళ్ళిపోయేదాకా వస్తుంది. ఆ దీపం ఆకారం వెలిగిస్తారు. ఏంటది? దేహం, దేహకర్త. హల్లెలూయా. సినిమా చూడండి మాస్టర్ గారు, మేము సినిమాయే చూడం. ఏం చూస్తారు? సీరియలే చూస్తాం కదా. సినిమాలు చూస్తే పాపం అని చెప్పారు కదా, అందుకని మేము ఏం మానేసాము? సినిమాలు మానేసి ఇప్పుడు ఏం చూస్తున్నాం మేము కదా. ఎంత చక్కగా ఉంది. అది పాపం చేసినట్టు అనిపించదు. భర్తను ఎలా తిట్టాలి, అత్తగారిని ఎలా ఏడిపించాలి, ఎవరిని ఎలా లేపేస్తే బాగుంటుంది. ఏం నేర్చుకుంటున్నారు? మంచిగా 90
80 ఏళ్ళు వచ్చేసిన ముసలానికి జబ్బు పడిపోయిందని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసేస్తే డాక్టర్ గారు చెప్పి కిడ్నీ పోయింది, లివర్ పోయింది, ఊపిరితిత్తులు పోయినాయి, మొత్తం పోయినాయి, ఏం తింటుందో పెట్టేసేయండి వీడికి అన్నారు. పెట్టేయండి అని అన్నారు. మంచం మీద పడిపోయింది. ఈలోపు వాళ్ళ మనవరాలు క్యారేజ్ పెట్టుకుని వచ్చిందట. మా అమ్మ నాయనమ్మ లే అన్నం తింది కానీ అన్నం అంటే తర్వాత రాత్రి ఎపిసోడ్ సీరియల్ ఎంతవరకు వచ్చిందని అడుగుతుందండి. చచ్చిపోయే ముసలి కూడా ఏం కావాల్సి వచ్చిందో తెలుసా? సీరియల్. అంటే ఈ రోజున ఈ సీరియల్స్ మనిషిని ఎంత ప్రభావితం చేస్తున్నాయో ఆలోచన చేయండి. జాగ్రత్త. నేను 2 చేతులు పెట్టి దండం పెట్టి చెప్తున్నానమ్మా, ఏం మానేయండి? సీరియల్. మీ జీవితాలు బాగుపడతాయి, మీ బిడ్డలు బాగుపడతారు, మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ కుటుంబాల్లో సమాధానం ఉంటుంది, మీ కుటుంబాలు తీవ్రకరంగా మార్చబడతాయి. హల్లెలూయా. మానేయండి, మానండి. దానికి ఎడిట్ అయిపోయి మీ జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. ఈరోజున మనిషి ఎక్కడ పడిపోతున్నాడు? నేత్రాశ అనే పాపం. ఏది చూస్తున్నాడో అది చెయ్యాలని హృదయం ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. నా తమ్ముడితో చెప్పాను, తమ్ముడు సినిమా చూడటం మంచిది కదరా అని చెప్పాను. యాన్యా అన్నాడు. సినిమా హాల్కి ఎప్పుడైనా వెళ్ళారు మీరు ఎవరు వెళ్ళాలనుకుంటారు? మంచోడు మీరు అందరూ, మీ అందరికి వందనాలమ్మ, చాలా సంతోషం. సినిమాకి వెళ్ళినప్పుడు సినిమాలో తేర తీయగానే మొట్టమొదటి ఏం కనపడుతుంది? మేము వెళ్ళాం కదండి, మాకేం తెలిసిండి అన్నట్టు చూస్తున్నారు. నిజంగా మీకు చాలా సంతోషం. మొట్టమొదటి అప్పుడు నేను వెళ్ళేవాడిని యాక్షన్ పోతాం ముందు. మొట్టమొదటి ఒక బొమ్మ ఎలా కనపడుతుంది, నాలుగు బయటెట్టుకుని ఫస్ట్ ఒక చిన్న మ్యూజిక్ తోటి బొమ్మ ఎంటర్ అవుతుంది. నేను అన్నాను, ఒరే ఆ బొమ్మ ఎంటర్ అయినప్పుడు అది ఏం చెప్తుంది తెలుసా? ఒరే నా వెనకాల ఉన్నది చూసి నువ్వు కూడా నాలో కలిసిపోరా అని చెప్తుందిరా, అందుకని సినిమా చూడటం మంచిది కదరా అని చెప్పానండి. ఈడు తర్వాత సినిమాకి వెళ్ళి వచ్చేసి అన్నాడు, అని ఆ సినిమాకి వెళ్ళి వచ్చానంట. ఒరే నీకు ఏం చెప్పాను అని ఆ బొమ్మ వచ్చినప్పుడు కళ్ళు మూసేసుకున్నానని అన్నాడు. ఆ బొమ్మ వచ్చినప్పుడు ఏం మూసేసుకోలేడంటే కళ్ళు మూసేసుకోలేడు. ఎంత తెలివితేటలు పెరిగిపోయినాయండి మనుషులకి. నేత్రాశ అనే పాపం. నీ కన్ను దేని చూస్తుందో దాన్ని చెయ్యాలని హృదయం ప్రేరేపిస్తుంది. ఎప్పుడైతే నీ హృదయం ప్రేరేపిస్తుందో ఆ పాపానికి నువ్వు లోనై నువ్వు అపవిత్రుడివై నీ హృదయంలో ఉన్నటువంటి పరిశుద్ధతను కోల్పోతున్నావు. అందుకనే నీ ఇంటిలో ఆశీర్వాదం లేకుండా, నీ కుటుంబంలో అశాంతి, అసమాధానం, ఆర్థికపరమైన పరిస్థితులు, రోజు ఏదో ఒక గొడవే. ఏది నెమ్మది నీ కుటుంబంలో? అయ్యా నా బిడ్డ మాట వింటలేదండి, నా కుమారుడు నా మాట వింటలేదండి, నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు. కారణం నువ్వే. మందిరానికి వెళ్తున్నావే కానీ నీలో పరిశుద్ధత ఏది? నీలో నీతి ఏది? నీ బ్రతుకు మారిందా? నీ జీవితం మారిందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నిటికీ మనకి తేడా ఏమైనా ఉందా చెప్పండి? ఉందండి పాస్టర్ గారు. అన్నిలు ఎక్కడికి రారు, మనం ఎక్కడికి వెళ్తాం, అంతే తేడా. మిగిలిన అన్నీ వాళ్ళకి మనకి ఏమైనా తేడా ఉందంటారా? చెప్పండి అమ్మా. నీ ఇంటికి ఎలా వస్తుంది ఆశీర్వాదం? అందుకని ఈరోజు ప్రత్యేకంగా దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని మార్చుకోవాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి. గుళ్ళోకి వస్తే సరిపోదు. ఆదివారం బైబిల్ పట్టుకుని నేను చర్చికి వెళ్తాను, క్రైస్తవుని అండి అని చెప్పుకుంటే సరిపోదు. నీ జీవితాన్ని పూర్తిగా ప్రభు కొరకు అంకితం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండ గ్రంథంలో ఆదాము అవ్వలు మనకు కనపడతారు. ఆదాముతో దేవుడు చెప్పాడు, ఆదాము ఈ పండు తినుదినమున నిశ్చయముగా నీవు చచ్చేదు అని చెప్పాడు. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే వింటారా? కొంతసేపు 10 నిమిషాలు వింటారా? మీరు ఎవరు వినండి. మీరు బైబిల్ చదవమన్నప్పుడు బైబిల్ చూడండి, నేను వాక్యం చెప్పేటప్పుడు మీరు నా వైపు చూడండి. దేవుడు ఏం చెప్పాడు వాళ్ళతోటి? ఈ పండు తింటే చచ్చిపోతారా అన్నాడు. వీళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? తోటలోనే ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఈ చెట్టు ఎక్కడ ఉంది? తోటలోనే ఉంది. అంటే
అంటే ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నారు వీళ్ళు? తోటలో తిరుగుతారు, బయట తిరుగుతున్నారా? అంటే తిరుగుతున్నప్పుడల్లా ఏం చూస్తున్నారు వీళ్ళు? చూడరా? చూస్తున్నారు, రోజులు చూస్తున్నారు. కానీ వీళ్ళు ఎందుకు తినట్లేదు? దేవుడు తినొద్దన్నాడు కాబట్టి తినట్లేదు. ఇప్పుడు సర్పం వచ్చి అంటుంది, అవా దేవుడు ఈ చెట్ల ఫలంలో దేనైనా తినదని చెప్పాడు మీకు అని అడిగింది కదా. ప్రశ్న మొట్టమొదటి ప్రపంచంలో, యావత్ ప్రపంచంలో మొట్టమొదట ప్రశ్న వేసినాడు ఆవిడ సాతానుగాడు. దేనైనా తినొద్దన్నాడా అని అనగానే కదా, స్త్రీలు ఎంత అల్పమైన వారో కదా. అందుకే బయటకు చెప్తుంది, స్త్రీ అల్పమైన కొన్ని ఎంత అందంగా ఉంటారో అనగానే, అమ్మో నీ జడ ఎంత కొడుకుంది, నీ కళ్ళు ఎంత బాగుంటాయి, నీ ముఖ్య ఎంత బాగుంది, ఇంకా చూడండి ఇంకా ఆవిడ గారిని పట్టుకోగలరా, నేను ఇంకా ఎంత అనుకుంటాను అనుకుంటా సార్. నేను నన్ను చదవద్దన్నాడు అనగానే ఈ అమ్మగారు మొదలెట్టేసింది. ఎవరు? అవును, ఇంకా ఈ చెట్టు ఫలం తింటే నువ్వు చచ్చిపోతా. చూడండి, ఇంటికి మన మగవాళ్ళు డ్యూటీకి 10 గంటలకు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది బ్యాగ్ వేసుకొని వస్తారు. మీ ఊళ్ళో వస్తారో లేదు తెలియదు, వస్తారా? కొంతమంది బ్యాగ్ వేసుకొని మార్కెటింగ్ అండి, ఇది కంపెనీ ప్రైస్ అయితే 250 రూపాయలు, మేము 100 రూపాయలకి ఇచ్చేస్తున్నాం 2 అంటారు. ఎవరు చెప్తారు ఈ మాటలు? మొగళ్ళు ఆడవాలి. ఎందుకని? అబ్బో 250 రూపాయలు మా ఆడికి తెలియదు. ఇలాంటి పండుగ తెలియదు. నేనైతే ఇంకా 100 రూపాయలకి 2 కొనేస్తానంట. 2 రోజులు ఇది మూలాడేస్తారు. అవునా కదా? ఇంటే పడేయగలిగినట్టు. నేను అంటున్నాను, ఆదాం దగ్గరికి ఎందుకు రాలేడు? అవ్వ దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఈ పండు తినదిన వల్ల నువ్వు నిశ్చయముగా దేవతల వల్ల అయిపోతారు మీరు. అబ్బా, ఈ విషయం ఎవరికి తెలీదు? ఆదాం గారికి తెలియదు. ఈవిడ అనుకుంది తినేసి నేను దేవతను అయిపోయి ఆయన కూడా ఏం చేసేయాలనుకుంది. ఇంతకంటే ఆఫర్ ఏం కావాలి మనకి? ఆమె ఆ పండుని చాలాసార్లు చూసింది, కానీ అప్పుడు ఏమనిపించలేదట. 3వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట, 6వ వచనంలో చూడండి. 3వ అధ్యాయం 6వ వచనం, ఆదికాండం. నేను ముగించేస్తాను. స్త్రీ ఆ వృక్షము ఆ వృక్ష ఫలము ఆహారములకు మంచిది, కనులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది. యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎప్పుడు చూడలేదా? అప్పుడు రమ్యంగా కనపడలేదు ఆవిడకి. అప్పుడు మామూలుగానే చూసింది, కానీ అప్పుడు చూసిన చూపు వేరు, ఇప్పుడు చూసిన అంటే చూపుల్లో కూడా ఏమున్నాయి? ఉన్నాయంటారా? కొంచెం తేడాగా చూసారేంటి? తేడాగా చూసింది. ఇప్పుడు ఏ చెట్టు ఫలం రోజు మామూలుగానే చూసింది, కానీ ఇప్పుడు ఎలా చూస్తుంది? ఎప్పుడైతే ఈ తేడా వచ్చిందో చూపులో, ఇప్పుడు ఎలా కనపడిపోతున్నాయి? రమ్యముగా. హల్లెలూయా. ఎప్పుడైతే రమ్యముగా కనపడి హృదయం అంటుంది ఇప్పుడు వాటిని కోసుకొని తిను. ఆమేన్. నీవెప్పుడైతే నీ కళ్ళతో పాపము చేస్తావో, నీ కను దృష్టితో పాపం చేస్తావు, నీ హృదయంలో ప్రేరేపణ పాపము చెయ్యాలనే ప్రేరేపణ ఎప్పుడైతే ఆ ప్రేరేపణ వచ్చిందో ఆ పాపము చేసి పడిపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. అందుకని వాక్యం చెప్తుంది మత్తయి సువార్తలో, నీ దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను మంచిదైతే, ఏం మంచిదైతే నీ కన్ను మంచిదైతే నీ దేహమంతయో వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడిపోతే నువ్వు చెడిపోతావు. నీ కన్ను చెడిపోతే అదేంటి సార్? అవునండి, వాక్యం చెప్తుంది. నీ కన్ను చెడిపోతే, నీ చూపులు చెడిపోతే, నీ చూపు సరైనది కాకపోతే, నువ్వు సరైన చూపు చూడకపోతే నీ దేహం అంతా నాశనమే, నీ కుటుంబం అంతా నాశనమే. ఈ రోజున చాలా మంది అక్రమమైనటువంటి జీవితం, అక్రమమైన సంబంధాలు, భార్య ఉన్నా వేరే వారితో, భర్త ఉన్నా వేరే వారితో సంగత్యం.
అసభ్యకరమైనటువంటి జీవితాలండి నేటి దినాల్లో చాలా మందిని. ఎలా జీవిస్తున్నావు నీవు? యథార్థంగా ఉన్నావా నీ భర్త దగ్గర? యథార్థంగా ఉన్నావా నీ భార్య దగ్గర? అక్రమమైనటువంటి సంబంధాలు. ఈ నా మాటలు వింటున్నటువంటి ఈ మైక్ ద్వారా ఎంతమందిని ఈ మాటలు వింటున్నారు నా ప్రియ దేవుని బిడ్డలారా? ఒకవేళ అలాంటి అక్రమమైన జీవితాన్ని జీవించి దేవుని అద్భుతం నీ జీవితంలో జరగాలంటే ఎప్పటికీ చూడలేవు, శాపగ్రస్తులు అయిపోతావు. శాపం నీ మీదకి వస్తుంది. అక్రమాన్ని విడిచిపెట్టు, హృదయాన్ని మార్చుకో, నీ జీవితాన్ని దేవుడు వెలుగుకరంగా మార్చేస్తాడు. కానీ చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్తుంది. వాక్యం ఒకవేళ నా గురించి మాస్టర్ గారు మాట్లాడుతున్నారని ఒకవేళ నువ్వు బాధపడుతుందంటే నీకోసమే ఈ మాట నీకోసమే. అక్రమమైనటువంటి నడకలు, అక్రమమైనటువంటి చూపులు, అక్రమమైనటువంటి ప్రవర్తన, అక్రమమైన సహవాసం, అక్రమమైనటువంటి ప్రవర్తన కలిగి దేవునికి ఇష్టడైనట అసాధ్యం. అందుకని కీర్తనాకారుడైన దావీదు అంటాడు, అయ్యా చెడును చూడకుండా నా కన్నులను త్రిప్పివేయి ప్రభువా. చెడు చూడకుండా నా కన్నులను త్రిప్పేయి. నేను చెడు చూడకూడదు, నా కన్నులకు చెడు కనపడకూడదు. రైతులు కొంతమంది అంటున్నారు, పాస్టర్ గారు ఈ లోక అందాలు చూడటానికే కదండి దేవుడు కట్టించింది. ఏంటంటే ఈ లోపల అందాలు చూడటానికి చెడు కళ్ళు ఒకసారి చూస్తే పనులు చూసిందే చూడకపోతే చేస్తున్నాను. కొంతమంది ఏమేం చేస్తుందట, టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ అన్నట్టు ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత సినిమా చూసి వచ్చిన అందరినీ బయట పైకిచ్చి వాళ్ళతో మాట్లాడిస్తుందంటే ఎలా ఉంది సినిమా అంటే చూసిందే చూడబుద్ధి అవుతుందండి అంటారు కొంతమంది. అయిపిస్తుంది. ఎందుకు అనిపించింది నీకు? అదే నువ్వు ఒకసారి చూసి మంచి మళ్ళీ ఎందుకు వెనక్కి తిరిగి వస్తున్నావు? వెనక్కి దేవుడు చెప్పాడు, లోతు నీ కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపో నేరుగా. నువ్వు వెనక్కి తిరిగి చూడదు, చూస్తే నువ్వు శపించబడిపోతావు. హల్లెలూయా. లోతు తన భార్య తన పిల్లలు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ సొదొమ గొమొర్రా పట్టణము అగ్ని గంధకాల చేత దేవుడు నాశనం చేసేస్తాడు. ఒకవేళ దాంతో పాటు నేను నా బిడ్డలు నాశనం అయిపోతామేమోనని చెప్పి దేవుడు చెప్పిన ప్రాంతానికి లోతు వెళ్ళిపోతున్నట్టే లోతు భార్య మనసు ఎక్కడికి లాగుతుంది? ఏ విడిచిపెట్టుకోలేకపోతుంది కనెక్షన్లా. అమ్మో నా ప్రియుడు, నా బట్టలు, నా బంగారం, నా ఇల్లు ఏమైపోతాయో దేవుడు చెప్పాడు, చూడకో పో. ఎక్కడ తిరిగి చూసిందండి? వెనక్కి తిరిగి చూసింది. ఏమైపోయింది? ఎవరు తెచ్చిపెట్టుకున్నారు ఇది? ఆవిడికి ఆమె. దేవుడు చెప్పాడా? ఈరోజు దేవుడు చెప్తున్నాడా? అప్పుడు చెప్పాడా? మాట్లాడండి అమ్మా. అంత సీరియస్గా చదువుతున్నారండి నా వైపు మీరు. ఇదేంటి నేను అలా మాట్లాడుతున్నాను చెప్తున్నారా? ఆ రోజు దేవుడు చెప్పాడా లేదా? మరి మాట్లాడండి, ఏం పిల్లలు అంటున్నారు. చెప్పాడా? మరి ఈరోజు చెప్తున్నాడా? అప్పుడు విన్నదా ఆవిడ? మరి ఇప్పుడు వింటారా? వింటే బాగుపడతారు మీరు. హల్లెలూయా. వింటే మీ కుటుంబాలు దీవించబడతాయి. ఈ మాటలు ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది వింటారు ఆ కుటుంబాలన్నీ దీవించబడతాయి. నీ జీవితాన్ని మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ యొక్క పరిస్థితులను మార్చుకో. అందుకే ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక నీ కొరకే ప్రభు ఏర్పాటు చేశాడు. వచ్చి ఏదో చప్పట్లు కొట్టినట్టు పాటలు పాడేసి ఏ 4 కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోతే ఆశీర్వాదం రాదు. జీవితం మారాలా, నీ హృదయం మారాలా. తిష్ట వేసుకున్నటువంటి ప్రతి బంధకాలు తెగిపోవాలి. ప్రతి పాపపు బంధకాల నుంచి విడుదల పొందాలి. అప్పుడే నీ కుటుంబంలో ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పేతురు 2 పత్రిక 2:14 చూస్తే పాపము మానలేని కన్నులు గలవాడు శాపగ్రస్తుడు. ఎక్కర్లేదు. ఎవరట? పాపము మానలేని కన్నులు గలవాడు శాపగ్రస్తుడు.
ఈరోజు నీ కన్నులు ఏం చూస్తున్నాయి? అవ్వ ఆ పళ్ళను చూసి తిని శాపాన్ని కొని తెచ్చిపెట్టుకుంది, ఆశీర్వాదంలో నుంచి బయటికి నెట్టివేయబడింది. ఈ రాత్రి దేవాది దేవుడు నీతో చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా? రేపు యెహోవా మీ అందరి మధ్య, మీ కుటుంబాల్లో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. నీ బిడ్డలు ఎలా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు, నీ బిడ్డలకి ఏం కావాలని ఆశపడుతున్నావు, నీకేం రావాలని ఆశపడుతున్నావు, అది నేను ఇస్తానంటున్నాడు ప్రభు. కానీ ఒకటి చేయగలవా అని ప్రభు నేను అడుగుతున్నాను. నువ్వు అడిగింది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను అడిగింది చేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఆమేన్. ఉన్నావా సిద్ధంగా? ఎంతమంది బాప్తిసం పొందారు ఈ రాత్రి? బాప్తిసం పొందిన చేతి పైకి వెళ్తాము. అయ్యా మేము బాప్తిసం పొందాము, రక్షణ పొందాము, మేము బాప్తిసం పొందాను. బాప్తిసం పొందిన వాళ్ళు నేను తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో చెప్పనా? లేకపోతే బాప్తిసం పొందిన వాళ్ళు చేతుల పైకి వెళ్తాను. అంటే పొందలేని వాడిని కూడా దేవుని బిడ్డారా, నమ్మి బాప్తిసం పొందేవాడు ఒక్క మాట నేను చెప్తాను, నమ్మి బాప్తిసం పొందేవాడు నమ్మని వానికి శిక్ష విధించబడదు. ఈ మాటలు ఎప్పటి నుంచి అంటున్నాము? మరి పొందలేదు. నేను అంటున్నాను, నువ్వు నమ్మి బాప్తిసం పొందితే నీవెక్కడికి అడుగుపెట్టినట్టు తెలుసా? రక్షణలోనికి అడుగుపెట్టినట్టే. అంటే దేవుని భద్రత బాప్తిసం పొందిన వారి చుట్టూ ఉంది. నా చుట్టూ ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. బాప్తిసం పొందనోడికి ఎవరు లేదు? బాప్తిసం పొందనోడికి ఏం లేదు? భద్రత లేదు, రక్షణ లేదు. అంటే వాడికి ఏముంది? వాడిని ఏం ఆవరించోదో తెలుసా? మరణం. అర్థమవుతుందా మీకు? ఏం ఆవరించి ఉంది? మరణం వారిని పొంచి ఉంది. మరణము వారిని ఎప్పుడు మృంగివేయుదునా అని వారిని పొంచి ఉంది. చూడండి, ప్రకటన గ్రంథం ఒక్క మాట నేను ముగించేస్తున్నాను. ప్లీజ్ దయచేసి ఒక్క మాట, ఈరోజు మీ కొరకు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట. ప్రకటన గ్రంథము 20-11 నుంచి త్వరగా చదవండి ప్లీజ్. ప్రకటన గ్రంథం 20-11. మరియు ధవళమైన, ఈ మాట జాగ్రత్తగా అందరూ వినాలి. ఎంతమంది బాప్తిసం పొందారు చెప్పండి? ఇప్పుడు బాప్తిసం పొందినోడు బాగా చూపించాలి నాకు చెయ్య. బాప్తిసం నేను పొందానండి అన్నవాడు రైట్ దించేసేయండి. ఇంకా మేము బాప్తిసం పొందలేని ఉన్నవాడు చేతుల పైకి ఎత్తండి. నేను ఇంకా బాప్తిసం పొందలేదండి అన్నవాడు రైట్ చెప్పించండి, నాకు పర్లేదు. రైట్ చదవండి. మరియు ధవళమైన మహాసింహాసనం ఎదుట దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచి తిని భూమి ఆకాశాలు దేవుని సముఖములో నుంచి పారిపోయి అవి నిలబడి చోటు కనపడలేదు. మరియు గొప్పవారేమి వినాలి, అందరూ వినాలి మాటలు. గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండట చూచి తిని అప్పుడు ఆమేన్. ఏమి విప్పబడ్డాయి? గ్రంథమా గ్రంథాలా? గ్రంథాలు విప్పబడ్డాయి. మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడింది. మాట్లాడకండి దయచేసి, ఈ మాటలు జాగ్రత్తగా వినాలి అందరూ. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చాలు వినండి అమ్మా, ఇంకా నేను ముగిస్తున్నాను. దయచేసి బాబు ఎవ్వరు కదలద్దు. ఈ చివరి మాటలు జాగ్రత్తగా మీరు వినాలని ఆశపడుతుంది. దేవుని దగ్గర ఏమున్నాయట? గ్రంథమా గ్రంథాలా? గ్రంథాలు. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 3 గ్రంథాలు ఉన్నాయి. 1 ప్రణాళిక గ్రంథం, 2 జీవ గ్రంథం, 2 మరణ గ్రంథం, 3 జీవ గ్రంథం. 1 ప్రణాళిక గ్రంథం, 2 జీవ గ్రంథం, 3 మరణ గ్రంథం. అంటే మొట్టమొదటిగా మన పేరు దేవుడు ఎదురు రాశాడు.
ప్రణాళిక గ్రంథం. నువ్వు పుట్టగానే దేవుడు నీకు ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు. వినాలి, అందరూ వినాలి. నువ్వు పుట్టగానే దేవుడు నీకు ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు. అయితే దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావా? లేవు. ఎప్పుడైతే దేవుని ప్రణాళికలో నుంచి వినాలి. నేను మా చర్చిలో 7 సంవత్సరాల పాపకు బాప్తిసం ఇచ్చాను. నేను మా చర్చిలో 7 సంవత్సరాల అమ్మాయికి బాప్తిసం ఇచ్చాను. జాగ్రత్తగా ఏమంటారు మీరు వినాలి. బాప్తిసం పొందడానికి వయసుతో పని లేదు. జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే దేవుని ప్రణాళికలో నుంచి నువ్వు తప్పించబడ్డావో నీ పేరు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? మరణ గ్రంథంలో రాయబడుతుంది. దేవుని ప్రణాళికలో నుంచి నువ్వు తప్పిపోతే నీ పేరు ఎక్కడ రాస్తాడట? మరణం. అంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. ఆమేన్. ఇప్పుడు నీ పేరు ఎక్కడుంది? బాప్తిసం పొందిన వాడి పేరు ఎక్కడుంది? మరణ గ్రంథమందు రాయి. అంటే మరణం ఎవరు చుట్టేసిందండి? రక్షణ పొందకుండా బాప్తిసం పొందిన వాడి చుట్టూ ఏముందో తెలుసా? అప్పుడు ఈ మరణ గ్రంథములో రాయబడినటువంటి వాడు జీవంలోనికి ప్రవేశించాలి. ఇది దేవుని ప్రణాళిక. ఎక్కడికి ప్రవేశించాలి? జీవ గ్రంథములో నీ పేరు రాయాలి. అని అంటే నీవు యేసు దేవుడని నమ్మి యేసుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడు నీ పేరు ఎందులో తుడిచివేయబడుతుందో తెలుసా? మరణ గ్రంథంలో తుడిచివేయబడుతుంది. ఇప్పుడు నేను అన్నాను, బాప్తిజం పొందని ప్రతి ఒక్కడి పేరు మరణ గ్రంథంలోనే ఉంది. నీ పేరు మరణ గ్రంథంలో అంటే నీ చుట్టూ మరణమే ఉంది. మరణపు దూత, సంహారపు దూత ఎప్పుడు నిన్ను మృంగుదునని నిన్ను ఆవరించి ఉంది. వాడు ఎప్పుడు నిన్ను కబలిస్తాడో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇంకో అవకాశం నీకు ఇస్తూ ఉన్నాడు. ఈ రోజునైనా యేసు దేవుడని నువ్వు సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించి, అయ్యా నేను అంగీకరిస్తాను అని ఒక మాట చెప్పి నీ హృదయాన్ని ప్రభు కోసం ఇవ్వగలిగితే మరణ